బెల్లంపల్లి బస్ స్టాండ్ లో గత 3 రోజుల క్రితం ఒక పెద్ద గుంత పడింది. దానిపైన మరి మనకు చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. సింగరేణి అండర్ మైన్ కారణం అవ్వచ్చు అని చెప్పేసి చాలా మంది సందేహాలను వెలిపించారు. మరి ఇక్కడ డిఎం గారు కేవి రాజశేఖర్ గారు ఉన్నారు, అదేవిధంగా కరీంనగర్ జోనల్ ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఉన్నారు. మరి వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళ మాటల్లో విందాం. అసలు ఈ బస్ స్టాండ్ అసలు మరి ఫ్యూచర్ లో ఉండబోతుందా, ఇక్కడ నుంచి తొలగించబోతున్నారా, మరి ఈ వాతావరణాన్ని చూస్తే అసలు వాళ్ళు ఏమంటారో వాళ్ళ మాటల్లో విన్నాం. నమస్కారం అండి, నా పేరు కేవి రాజశేఖర్. నేను అసిఫాబాద్ డిపో మేనేజర్. ఈ బెల్లంపల్లి బస్ స్టాండ్ నా పరిధిలోకి వస్తుంది. 3 days బ్యాక్ ఇక్కడ మన బస్ స్టాండ్ లో ప్లాట్ఫామ్ నెంబర్ 3 and 4 మధ్యలో ఒక ఇంతలాగా ఏర్పడింది. దాదాపు 10 feet కిందికి వెళ్ళిపోయింది భూమి. అయితే పూర్వం ఇంతకుముందు ఇక్కడ మైనింగ్ జరిగిన ఏరియా కాబట్టి అలా జరిగిందేమో అనుమానం. దానికి సింగరేణి వాళ్ళు వచ్చి వాళ్ళు చెక్ చేశారు. చెక్ చేసి దీనిలో ఎటువంటి ఇది లేదు, భయపడాల్సిన పని లేదు, మామూలుగా వర్షం పడి నీళ్లు పడి జరిగిన విషయం ఇది, ఎటువంటి ప్రమాదం లేదని చెప్పడం జరిగింది. అలాగే మా డిపార్ట్మెంట్ తరఫున కూడా మన ఈ కరీంనగర్ జోన్ గారు శ్రీకాంత్ సార్ గారు వచ్చారు, వారు కూడా పరిశీలించారు. దీనికి మరోసారి సాయిల్ టెస్ట్ చేసి ఈ బస్ స్టేషన్ యొక్క పరిస్థితిని తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాము. సాయిల్ టెస్ట్ చేసిన తర్వాత మిగతా విషయాన్ని తెలియజేస్తాం. సార్, ఇప్పుడు ఈ బిల్డింగ్ కూడా కాస్త బాగా పాతగా ఉంది కదా సార్, మరి దానిపైన రెనోవేషన్ కూడా మేము ప్రపోజల్ పెట్టాము. అలాగే ప్యాసింజర్ ఇంటర్వ్యూ కూడా అదొకటి, దానికి అది కూడా మేము ఏర్పాటు చూస్తాము. ఎప్పట్లోగా అంటే ఈ వర్క్ ఎప్పట్లోగా పూర్తి అయ్యే అవకాశం ఉంటుంది సార్? ఎందుకంటే ఇది బెల్లంపల్లిలోనే బస్ స్టాండ్ ఇది ఒక్కటే ఉంది, ఇంకా ఎక్కడ లేదు. అంతా బస్ రోడ్ పైన ఆగుతా ఉన్నాయి. దాంతో అప్పుడప్పుడు యాక్సిడెంట్స్ కూడా అవుతా ఉన్నాయి. అవి మీ దృష్టికి వచ్చిందో లేదో తెలియదు, కానీ మార్కెట్ లో ఉన్న బస్ స్టాప్ దగ్గర చాలా డిస్టర్బెన్స్ జరుగుతూ ఉంటుంది. ఆటోలన్నీ రోడ్ పైనే ఉంటాయి, మార్కెటింగ్ కూడా అక్కడే ఉంటుంది, కాబట్టి చాలా డిస్టర్బెన్స్ అవుతా ఉంటుంది. సో ఇది ఎంత తొందరగా అవుతుంది అని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు సార్. ఈ విషయం ఇప్పుడు పరిశీలించారు కాబట్టి హెడ్ ఆఫీస్ కి మేము తెలియజేస్తాము. నాకు తెలిసి ఒక 10 రోజుల్లో అయిపోవచ్చని అనుకుంటున్నాను. ప్లస్ మీరు అన్నట్టుగా ఈ బస్ స్టాండ్ కంటే కూడా ప్యాసింజర్లు ఎక్కువ కాంటా దగ్గర కానీ అక్కడే ఎక్కుతున్నారు ఎక్కువ, వాళ్ళు ఎక్కువ రావట్లేదు ఇక్కడికి. నా విన్నపం ఏంటంటే ప్యాసింజర్లు కూడా బస్ స్టాండ్ మీకోసం కట్టాము, వాడుకోండి నా ప్రపోజల్. అలాగే ఇప్పుడు కొద్దిగా రినోవేషన్ వర్క్ కూడా ప్రపోజల్ పెట్టాము. రినోవేషన్ చేసి పెయింటింగ్ అది ఇప్పించేసి రిపేర్ క్యారీ చేసి మళ్ళీ బస్ స్టాండ్ మళ్ళీ వైభవం వచ్చేట్టు. బెల్లంపల్లి బస్ స్టాండ్ లో పెద్ద గుంత ఏర్పడింది. దీని కింద ఇంతకు ముందు సింగరేణి మైన్ ఉండింది. మైన్ లాంగ్ తీసేటప్పుడు వాళ్ళు విస్తరించకపోవడం వల్ల జరిగిన దాంట్లో భాగంగానే ఇదంతా జరిగింది. అంటే సింగరేణి ఏరియాలో ఉన్న ఈ బస్ స్టాండ్ ఆ గుంత ఏదైతే కుంగిందో దాని చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్న బండలు కూడా కొంచెం కుంగాయి. ప్లస్ బస్సు ఏదైతే స్టాండ్ బిల్డింగ్ కూడా బాగా క్రాక్స్ వచ్చి అదైపోయింది. ప్లస్ దీన్ని ప్రత్యామ్నాయంగా త్వరితగతిన దీన్ని రెనోవేషన్ చేయాలి, లేదు అంటే ప్రత్యామ్నాయ వేరే ఎక్కడన్నా తరలించి దీన్ని రెనోవేషన్ అన్నా చేయాలి, లేకపోతే కొత్త బస్ స్టాండ్ అన్నా కట్టాలి. కానీ ప్రజలకి చాలా ఉపయోగం. ఒక 30 నుంచి 35 సంవత్సరాల బస్ స్టాండ్ ఇది. దీని పక్కనే పాలిటెక్నిక్ కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి అందరూ ఒక 60 నుంచి 70 బస్సులు ప్లస్ టోటల్ గా వచ్చేసి అయితే 250 ట్రిప్పులు నడుస్తూ ఉంటాయి ఈ ఏరియాలో. మంచిర్యాల టు కాగజ్ నగర్, మంచిర్యాల టు ఆసిఫాబాద్, తర్వాత కొత్తగూడెం కావచ్చు, భూపాల్పల్లి కావచ్చు, మంథని, తర్వాత మిగతా డిపోల నుంచి కొన్ని బస్సులు రావడం జరుగుతుంది. టోటల్ గా అయితే 240 ట్రిప్పుల దాకా ఇక్కడ వస్తాయి. ప్రజల సౌకర్యార్థం దీన్ని త్వరితగతిన బాగు చేయాలి. తర్వాత ఈ బిల్డింగ్ రెనోవేషన్ చేయాలి, ఎలక్ట్రికల్ కుర్చీలు ఇవన్నీ కూడా బాగు చేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. బెల్లంపల్లి బస్ స్టాండ్ మధ్యలో గుంత ఏర్పడి 3 రోజులు అవుతుంది. ఇది సింగరేణి ప్లేస్లో బస్ స్టాండ్ కట్టిండ్రు. ఒక 40 years క్రితం ఇక్కడ బస్ స్టాండ్ కట్టడం జరిగింది. అప్పుడు అధికారులు దీన్ని పూర్తిగా సర్చ్ చేయక అప్పటికప్పుడు తొందరపడి కట్టడం వల్ల ఇప్పుడు అది గుంత ఏర్పడింది. ఈ గుంత మొత్తం విస్తరించే ఛాన్సెస్ ఉంది. ఈ ప్రయాణికుల సదుపాయం కొరకు ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ బస్ స్టాండ్ను తొందరగా వేరే దగ్గర
కట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గత 3 రోజుల క్రితం బెల్లంపల్లి బస్ స్టాండ్ లో మరి పెద్ద గుంత పడేదో చూస్తున్నాం మనం. అయితే దీనిపైన మాట్లాడడానికి ఇక్కడ ఈ బస్ స్టాండ్ లో ఉన్న ప్యాసింజర్స్ కావచ్చు, లేకపోతే ఇక్కడ కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళని అడిగనుకున్నాం. ప్రజల వాయిస్ ఎక్కువ తగ్గించాలి. సార్ నమస్తే. మరి ఈ బస్ స్టాండ్ ఇక్కడ తొలగిస్తామంటున్నారు. బస్ స్టాండ్ తొలగిస్తే మీకు ఏ విధంగా ఉంటుంది? మరి బస్ స్టాండ్ ఎక్కడ పెడతారంటున్నారు సార్? బెల్లంపల్లి బస్ స్టాండ్ 85లో ఇనాగ్రేషన్ అయింది, 91లో ఓపెనింగ్ అయింది. ఈ 91 నుంచి ఇప్పటి వరకు ఒకే ఉంది. ఒక 2 సార్లు గుంతలు జరిగినాయి. 2 సార్లు ఒకటి కంట్రోల్ గారి పక్కపంట అయింది, ఒకటి అది కూడిపేసిండు. రెండవది మొన్న అయింది రీసెంట్లా, ఇది కూడా నామకే వస్తాన్ని కూడిపిండు. ఇది కూలిపోయే పరిస్థితిలో ఉన్నది. కాబట్టి మాకు బస్ స్టాండ్ వేరే మార్కెట్ దగ్గర ఉంటే చాలా బాగుంటుందని మేము కూడా అనుకుంటున్నాం. మార్కెట్ దగ్గర వర్క్షాప్ ఉన్నది. ఎవరెవరో అనవసరంగా భూములు ఆక్రమించుకుంటూ ఇచ్చేసుకుంటాను. వర్క్షాప్లో మాకు ఆ బస్ స్టాండ్ ఇస్తే చాలా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఇది ఎప్పటికైనా 30, ఇది ఇక్కడ చూడండి, మీరు చూస్తే కనిపిస్తున్నారో బిచ్చులు ఊసిపోతున్నాయి. ఇది ఎప్పటికైనా 30 ఉన్నది. కాబట్టి ఇమ్మీడియట్గా అధికారులు గవర్నమెంట్ తలుచుకొని మాకు వర్క్షాప్ బస్ స్టాండ్ కేటాయించాలని మేము కోరుకుంటున్నాం. అయితే ఇప్పటికీ ఆల్రెడీ మార్కెట్లో బస్సు సాగుతా ఉన్నాయి కదా, మరి ఇంకా బస్ స్టాప్ అని అంటే మార్కెట్లో దైగాము, సాలిగాము, కొంచెవెల్లి, లింగాలు అది రోడ్డు మీద అవుతుంది. ఆ రోడ్డు మీద కూడా ఆ దుకాణదారులు ముంగటికి ఖర్చు ఇంకా మెయిన్ ముంగటికి జరుగుతున్నాయి బస్సులు కూడా. అది కూడా ఎప్పటికైనా 30 ఉన్నది. బస్ స్టాండ్ అనేది ఆ ఏరియాలో ఉంటే మంచిది, లేకుంటే ఆ గడ్డ అంతా సాఫ్ చేసి బస్ స్టాండ్ అక్కడ ఇచ్చినా మంచిదే. మమ్మల్ని అడిగితే మార్కెట్ మన వర్క్షాప్ ఇచ్చిందే మేలు అని మేము అనుకుంటున్నాం. అంటే ఏదైతే సింగరేణికి సంబంధించిన వర్క్షాప్ ఉందో అంటే దాంట్లో ఉన్న వర్క్షాప్, సింగరేణి వర్క్షాప్ ఇప్పుడు నడవట్లేదు. అది అనవసరంగా మొత్తం చుట్టూ గోడంతా ఊలిపోయింది, బంద్ పడ్డది. ఇటు ఏది మన కరెంట్ ఇది అది కూడా బంద్ పడ్డది. అవి అన్నీ ఉన్నాయి కాబట్టి అది పెద్ద ఒక 10 ఎకరాల 12 ఎకరాల చిల్లర ఉంటుంది. అది ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎవరో అక్రమ చేసుకుంటాను కదా, ప్రజలకు ఉపయోగపడే సొమ్మే కదా. ఆర్టీసీ గవర్నమెంటే కదా. ఇప్పుడు కాబోయే గవర్నమెంట్ విధానం చేసిన సిద్ధమైంది, విధానం చేస్తాను కూడా. చేసినప్పుడు అలా ఇచ్చుకుంటూ అయిపోతుంది కదా. సింగరేణి గవర్నమెంట్ ప్రభుత్వంలో విలీనం చేసేస్తున్నారు. ఆర్టీసీ ఆర్టీసీ మన విధంగా చేసేది అంటే గవర్నమెంట్ అలాగే ఒప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నారు, గవర్నమెంట్ ఎన్నటికైనా అది అతి త్వరలో అవుతుంది కావచ్చు. చేసేంత లోపల నాకు బస్ స్టాండ్ వర్క్షాప్ ఇస్తే అయిపోతుందని మేము అనుకుంటున్నాం. అంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నారు కాబట్టి ఎట్లాగో మనం కూడా బెల్లంపల్లి కూడా ఇంకొక బస్ స్టాండ్ అవ్వాలి. అదే మేము కోరుకుంటున్నాం. మరి దీనిపైన మరి ఇక్కడ కొంతమంది కూడా ఉన్నారు, మరి వాళ్ళు ఏమంటున్నారు విన్నాం. మరి మీకు ఇక్కడ బస్ స్టాండ్ గురించి మీరు ఏమనుకుంటారు? ఈ విధంగా గుర్తులు పడతా ఉన్నాయి, మరి మీరు ఏమంటారు? అసలు మీకు మీది ఏ విధంగా ఉపయోగపడుతుంది? అసలు ఇక్కడ ఉంటే బాగుంటుందా, తీసేస్తే బాగుంటుందా? ఓకే, ప్రయాణానికి వచ్చిన ప్రయాణికులు కూడా చెప్తున్న లెక్క ప్రకారం ఏదైతే మరి ఈ గుంతలు పడుతూ ఉంది కదా, ఇప్పుడు ఇదంతా సింగరేణి ప్రాంతం కాబట్టి ఇదంతా గుంతలు పడుతూ ఉంది కాబట్టి ఏదైతే బెల్లంపల్లి వర్క్షాప్, సింగరేణి వర్క్షాప్ ఉందో అక్కడ అది వికెటెడ్, అంటే సింగరేణి సంస్థ వాళ్ళు ఆ వ్యవస్థను ఇక్కడ నుంచి తరలించేశారు. కాబట్టి అక్కడ ఉన్న బిల్డింగ్స్ని మరి సింగరేణి వాళ్ళు ఈ ఆర్టీసీ వాళ్ళకి అప్పగించేస్తే బాగుంటుంది అని చెప్పేసి వీళ్ళు కోరుతా ఉన్నారు. అదేవిధంగా మరి ఏదైతే రేవంత్ గారు మరి ప్రభుత్వంలో ఈ ఆర్టీసీ వ్యవస్థను విలీనం చేస్తాము అని చెప్పేసి అన్నారు. మరి విలీనం చేసిన సందర్భంగా మా బెల్లంపల్లిలో మరి ఈ ప్రాంతం అయితే ఉంది, ఏదైతే వర్క్షాప్ అనేది ఉందో ఆ ప్రాంతంలో మాకు బస్ డిపో, అదేవిధంగా బస్ స్టాండ్ కూడా నిర్మించి మా ప్రజలకు, మా చుట్టుపక్కల ప్రజలకు సుమారుగా 60 నుండి 70 బస్సులు ఇక్కడ ప్రయాణం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రయాణంలో ఏదైతే ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారో వాళ్ళందరికీ మరి ప్రభుత్వం తమ చేయూతనిచ్చి బస్ స్టాండ్ను, బస్ డిపోను కూడా నిర్మించాలని చెప్పేసి కోరుతున్న సందర్భంగా రావుతా ఉన్నాయి. మరి ఇకనైనా కూడా ప్రభుత్వం తేరుకొని వారి మాటలను మన్నించి వారికి కావలసిన విధంగా మరి ప్రజా శ్రేయస్సు కోసం బస్ డిపోను, బస్ స్టాండ్ను బెల్లంపల్లిలో నియమిస్తుంది అని చెప్పేసి కోరుదాం. చూస్తూ ఉండండి SSG న్యూస్ టీవీ, మీతో శ్రీనివాస్.